మీరు సమాధానంతో తోడుకుని పెడతారు. మీరు బయలుదేరి వేస్తూ ఉంటుంటే ప్రకృతి మీకు ఆహ్వానం పలుకుతూ ఉంటుంది, ప్రకృతి మీకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో సంతోషముగా బయలు వెళ్ళాలి అన్నా, మీకు ఎప్పుడు సంతోషం కలిగిద్ది అన్నా దేవుని వాక్యాలను మనం ధ్యానించినట్లయితే, దేవుని ప్రజలారా సంతోషంగా ఎప్పుడు బయలుపెడతారు? హన్నా వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేసి దేవుని వేడుకుంది. ఎప్పుడైతే కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేసి వేడుకొన్నదో సంతోషంగా బయలు వెళ్ళింది. ఆమె జీవితంలో కన్నీరు నాట్యంగా మార్చబడింది, సంతోషంగా బయలు వెళ్ళింది. కారణం ఏంటంటే దేవునితో చేసుకున్న నిబంధన, ప్రభు దగ్గరకు వచ్చి కన్నీరు విడిచి చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా ఆమె సంతోషముగా బయలు వెళ్ళింది. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలలో సమరయ స్త్రీ ఉన్నది, ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రభువు ఆమెతో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె మాట్లాడిన తర్వాత ఆమె వెళ్ళింది. ఎట్లా వెళ్ళిందంటే తన కుండని అక్కడ విడిచిపెట్టేసేసి ఎక్కడికి వెళ్ళింది? సమాజంలోకి, ఊళ్ళోకి వెళ్ళింది. చదవండి ఆ మాటని. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వాక్యం. నేను చెప్పినవన్నీ నాతో చెప్పినవన్నీ సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు అనేందు విశ్వాసముంచిరి. ఆమె ఎట్లా వెళ్ళిందంటే అప్పటి వరకు ఆమె జీవితంలో సంతోషం లేదు, అప్పటి వరకు ఆమె జీవితంలో ఆనందం లేదు. కారణం ఏంటంటే మనిషి ఎప్పుడైతే పాపంలో ఉంటారో ఆ పాప మనిషిని ఏలుబడి చేసిన పాపంలో ఉన్న వ్యక్తి సంతోషం అనేది ఉండదండి. దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలలో మీరు ఎప్పుడు సంతోషంగా బయలు వెళతారు? మీరెప్పుడు సంతోషంగా బయలు వెళతారు అంటే ఎప్పుడైతే పాపం నుంచి విడిపించబడతారో, పాపం నుంచి విడుదల పొందుతారో, పాపం నుంచి విడుదల పొందిన వ్యక్తి సంతోషంగా వెళ్ళగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో పాపం లేదు, వాళ్ళ జీవితంలో అపవిత్రత లేదు, వాళ్ళ జీవితంలో చెడు లేదు. కాబట్టి వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళని చేర్చుకున్న వాళ్ళు కానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ సంతోషిస్తారు వీళ్ళు చూసేసి. ఎందుకు చేస్తారంటే వీళ్ళు నూతనపరచబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు. అదేవిధంగా బైబిల్ మనం ఒక మాట చదివినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వాక్యం. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. ఎవరింటికి వెళ్ళాడు? తన ఇంటికి. ఎట్లా వెళ్ళాడంటే సంతోషంగా వెళ్ళాడు. మీరు సంతోషంగా బయలు వెళతారు. హన్న కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకుని సంతోషంగా వెళ్ళింది. సమరయ స్త్రీ తన పాపాలు విడిచిపెట్టింది, పాపమని జీవితం నుంచి బయటకు వచ్చింది. ఇతను ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇద్దరు. ఆ చేసే ప్రార్థనలో ఒకళ్ళ ప్రార్థన ప్రారంభ ప్రార్థన ఉంది కానీ ముగింపు లేదు, ఒకళ్ళ ప్రార్థన ప్రారంభ ప్రార్థన లేదు కానీ ముగింపు అన్నది. దేవా పాపినైన నన్ను కరుణించమన్నాడు. ఎప్పుడైతే ఆమె తన పాప జీవితాన్ని కొండని విడిచిపెట్టిందో, ఆ విడిచిపెట్టేసి అక్కడ పడేసిన వెంటనే ఆమె సంతోషంగా ఊళ్ళోకి వెళ్ళగలిగింది, సంతోషంగా సమాజంలోకి వెళ్ళగలిగింది, సంతోషంగా బయలుదేరి వెళ్ళేస్తే ఆమెకు అందరూ సమాధానం పలుకుతున్నారు. అందరూ ఆమెను చూసి సంతోషించి నాట్యమాడుతూ ఉన్నారు. వాస్తవంగా ఆమెను చూస్తే అందరూ దూరంగా పోతారు. వాస్తవంగా సమరయను చూస్తే ఎవరు పలకరు. ఆమెను చూస్తే ఆమెను చూసిన వాళ్ళు ఎవరు ఆమెతో పరిచయం పెట్టుకోరు, ఆమెతో మాట్లాడరు, ఆమెతో సాంగత్యం చేయరు, ఆమె దగ్గరకు రానిరు. అటువంటిది ఈమె వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంటే ఊరు జనమంతా ఎందుకు వచ్చారంటే ఆమె ఎప్పుడైతే తన పాపాల విషయమై పశ్చాత్తాపడి పాప విషయమై ప్రభుని వేడుకొని అయ్యా నన్ను క్షమించు, నన్ను కనికరించు అని ప్రార్థన చేసుకుందో, ఆ చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు ఆమెను జ్ఞాపం చేసుకున్నాడు. ఆమెను జ్ఞాపం చేసుకున్న తర్వాత ఆమె పాపాలు క్షమించబడ్డాయి. ఎప్పుడైతే దేవా పాపిని నన్ను కరుణించని ప్రార్థన చేసుకున్నారో ఆ ప్రార్థన ద్వారా యేసు ప్రభు తన రక్తం చేత కడిగి
పరిశుద్ధపరిచి నూతనపరిచి నూతన జీవాన్ని నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే నూతన జీవాన్ని నూతన జీవితాన్ని నువ్వు పొందుకుంటావో అప్పుడు సంతోషంగా వెళ్ళగలుగుతావు. ఎందుకంటే నువ్వు చేసిన పాపం నిన్ను ఏలుబడి చేసినప్పుడు నీకు దుఃఖమే మిగిలిపోద్ది. నువ్వు చేసిన పాపం నువ్వు నీ వెంట ఉన్నప్పుడు నీకు బాధే కలిగిద్ది, సంతోషం అనేది ఉండదు. నువ్వు వెళ్ళాలన్నా వెళ్ళలేవు, సంతోషంగా బయలు వెళ్ళాలన్నా వెళ్ళలేవు. కనుక మీ ఆత్మీయ జీవితాలలో దేవుడు మీ పాపాలను క్షమించి మిమ్మల్ని పరిశుద్ధపరిచి నూతనపరిచి నీకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వాలంటే మీరు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. మీరు చేసిన ప్రతి ప్రార్థనలో దేవుడు తోడుగా ఉండి గొప్ప కార్యాలు చేయునుగాక. కనుక మీ ఆత్మీయ జీవితాలలో దేవుని ప్రజలారా, గడిచిన రోజుల్లో మీరు చేసిన ఉపవాస ప్రార్థనలో ప్రతి ప్రార్థనలో దేవుడు తోడుగా ఉండి మీ మనవులు ఆలకించాడు. ఆ శంకర ప్రార్థన చేశాడు, దేవా పాపినైనా నన్ను క్షమించమన్నాడు. ఎప్పుడైతే ఆ ప్రార్థన ఆలకించాడో, ఎప్పుడైతే ఆ మనవి అంగీకరించాడో, ఎప్పుడైతే అతను పశ్చాత్తాపడత ప్రభు చూశాడో అతనిని పరిశుద్ధపరిచి నూతన పరిచాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో మీరు చేసిన ఉపవాస ప్రార్థనలో, మీరు పశ్చాత్తాపడి చేసిన ప్రార్థనలో, మీరు పశ్చాత్తాపడి ప్రభుని వేడుకున్న ప్రార్థనలో దేవుడి చివరి రోజు మిమ్మల్ని దర్శించి సంతోషంగా తీసుకువెళ్ళునుగాక, సంతోషంగా మిమ్మల్ని బయలుదేరి తీసుకువెళ్ళునుగాక. మీరు వెళతా ఉంటంటే సమస్యలన్నీ తొలగిపోయి దరిద్రత శాపం కొట్టివేయబడి ఆనందగానాలు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఆనందగానాలు మిమ్మల్ని తోడుకు వెళ్ళునుగాక. దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలలో మీరు సంతోషంగా బయలు వెళ్ళాలి అంటే మీరు చేయవలసింది మీ పాపాలను విడిచిపెట్టి మీరు పశ్చాత్తాపడి ప్రభుని వేడుకొని ఎప్పుడైతే నూతన పరచబడాలో, నూతన జీవాన్ని పొందుకోవాలని ప్రభు దగ్గరికి రాగలుగుతారో అప్పుడు దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకొక మాట మనం బైబిల్లో గమనించి చదివినట్లయితే అపోస్తుల కార్యములో 13వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. అంతటా అధిపతి జరిగిన దానిని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. దేవుని ప్రజలారు, ఇంకొక మాటను మనం అక్కడ గమనించినట్లయితే పౌలుని ఒక వ్యక్తి పిలిపించి వాక్యాన్ని వినగోరాడు. ఈలోపు ఒక గారడీ వాడు వచ్చి వాక్యం వినకుండా అడ్డుపడుతూ ఉన్నాడు, వాక్యం విననీయకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు. ఆ సమయంలో పౌలు తేరు చూసి అతన్ని హెచ్చరించాడు. దేవుని తిన్నని మార్గాలు చెడగొట్టకుండా ఉండలేవా అని చెప్పేసి గద్దించి, నువ్వు చూపు లేక సూర్యుని చంద్రుని చూడలేక గుడ్డివాడివై ఉంటావని చెప్పేసి దేవుని మాటలో హెచ్చరించాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో దేవుని ప్రజలారా, నీ వెళుతున్న సంఘం, నీకు బోధ చేస్తున్న బోధకులు కానీ, నీకు వాక్యాన్ని వినిపిస్తున్న సేవకులు కానీ నీకు మరుగు చేసి వాక్యాన్ని బోధిస్తున్నారా? నీకు ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా మరుగు చేయకుండా బోధ చేస్తూ ఉన్నాడు. నీకు ప్రయోజనకరమైనది ప్రతిదానిని మీకు వివరిస్తూ క్రీస్తు స్వరూపులోకి మీరు వచ్చినట్లుగా, మీరు చేసిన ఉపవాస ప్రార్థనల ద్వారా, మీరు కార్చిన కన్నీరు ద్వారా, మీరు మొరపెట్టిన మొర ద్వారా, మీ పశ్చాత్తాపం ద్వారా, మీ శుద్ధీకరణ ద్వారా మీరు దేవుని త్రిప్పబడినట్లుగా మీకు ప్రయోజనకరమైన దానిని బోధ చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి పౌలుని పిలిపించి కుటుంబంతో దేవుని వాక్యాన్ని వినాలని ఆశపడితే ఒక వ్యక్తి వచ్చేసేసి అడ్డుపడుతూ ఆటంకపరుస్తూ ఉన్నారు. వాక్యాన్ని విననీయట్లేదండి. ఈరోజున అటువంటి ఆటంకాలు తొలగిపోవునుగాక. మీ ఆత్మీయ జీవితాలలో మీరు దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా విని క్రీస్తు స్వరూపులోకి వచ్చినట్లుగా దేవుడు మీకు సహాయము దయచేయునుగాక. అక్కడ ఇంకా వెంటనే ఆ వ్యక్తి ఇక నన్ను ఎవరు నడిపిస్తారా అని చెప్పేసేసి నడిపించే వారి కోసం చూస్తూ ఉన్నారండి. ఇక ఆ సమయంలో అతను ఆ బోధకు అధిపతి జరిగిన దానిని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించును. ఎవరి బోధకి? మాట్లాడింది ఎవరో? మాట్లాడింది ప్రభు మాట్లాడాడా, పౌలు మాట్లాడా? మాట్లాడింది పౌలు, కానీ బోధ ఎవరిది? ప్రభుది. ఈరోజు నీ ఆత్మీయ జీవితాలలో ఈ బోధ ఎవరిది అంటే ప్రభుది. నిలబడ్డ వాళ్ళు ఏం లేదు, దేవుడు నిలబెట్టి వాడుకుంటారంతే. నిలబెట్టి వాడుకుంటాడు.
ప్రభు వచ్చాడు, బోధకుడిగా వచ్చాడు ఈ లోకానికి. ఎందుకు వచ్చాడంటే బోధకుడిగా, అంటే బోధ చేయటానికి. ఏం బోధ? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరిదో తండ్రి వద్దకు నిత్య జీవానికి వెళ్ళలేరు అని చెప్పేసి బోధ చేయటమే గాక ఆ బోధకు తగ్గట్లుగా ప్రవర్తించాడు. ఆయన చేసిన బోధ ప్రకారంగా మనిషి పాపాల కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టి నల్లగొట్టబడి బలియాగమైపోయాడు. చనిపోయారు అనుకుంటే తిరిగి పునరుద్ధరణి, తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన బోధ సజీవమైనది. ఆయన బోధ సజీవమైనది. ఎందుకంటే ఆయన సజీవుడు గనక ఆయన బోధ సజీవమైనది. దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలలో ఏ బోధ వింటున్నారు? దుర్బోధలు ఉన్నాయి, కల్పనా కథల బోధలు ఉన్నాయి, రకరకాల బోధలు ఉన్నాయి. ఈరోజు పిల్లలు ఉన్నారు, టీచర్ డే సందర్భంగా పిల్లల్ని ఎక్కడ పంపిస్తారు? బాగా ఎక్కడైతే స్టడీ చెప్తారు, ఎక్కడైతే చదువు చెప్తారో, ఎక్కడైతే మంచిగా టీచింగ్ చేస్తారో అక్కడే పంపిస్తారు. లేదంటే ఎక్కడ పడితే అక్కడికి దగ్గరగా ఉన్నారు, ఖర్చు లేదు, అనుకూలంగా ఉంది, నేను పంపిస్తారండి. అటు పోతే పిల్లల జీవితాలు ఆశీర్వాదకరంగా చక్కటి భవిష్యత్తు దొరికిద్దా? దొరకదు. ఎవరైతే మంచిగా బోధ చేస్తారో, ఎవరైతే మంచిగా టీచింగ్ చేస్తారో, ఎవరైతే పిల్లలకి అర్థమయ్యే రీతిలో శ్రద్ధగా తీసుకొని వాళ్ళ కొరకు ప్రయాసపడతారో ఆ టీచర్ దగ్గర పంపిస్తారు. అట్లాగే నీ ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యమైన ఉపదేశం ఎక్కడ దొరికిద్దో, ఉపదేశం ఎక్కడ నీకు దొరికిద్దో అక్కడికి వెళ్ళి ఆ ఉపదేశ క్రమంలో నిలిచినప్పుడు మీరు క్రీస్తు స్వరూపులోకి వస్తారు. ప్రభు దగ్గరికి మీరు చేర్చబడతారు. ప్రభుతో మీరు యుగయుగాలు నివసిస్తారు. కనుక ఆ ప్రభు బోధకు ఆశ్చర్యపడి ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో ఎవరి బోధ? మనుషుల బోధ కాదు, దేవుని బోధ. మనుషుల బోధ కాదు, ప్రభు బోధ. అటువంటి బోధ మీకు దొరుకునుగాక. కనుక మీ ఆత్మీయ జీవితాలలో ఈ బోధలో నిలిచి క్రీస్తు స్వరూపులోకి వచ్చి రూపాంతరము చెందినట్లుగా దేవుడు మీకు పరిపూర్ణమైన శక్తి దయచేయాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలలో రకరకాల బోధలు ఉన్నాయి. మీ పిల్లల విషయమై ఎట్లా జాగ్రత్త పడతారో, మీ ఆత్మీయ జీవితం విషయమై మీరు కూడా ఎప్పుడైతే జాగ్రత్త పడి ఉపదేశ క్రమంలో క్రీస్తు ఉపదేశాన్ని ప్రతిబింబించే ఆ క్రమంలో ఉన్న బోధలోకి చేర్చబడతారో అప్పుడు మీరు ప్రభు దగ్గరికి చేర్చబడతారు. ప్రభుతో యుగయుగాలు నివసిస్తారు. మీరు చేసిన ప్రార్థనలు, మీరు కార్చిన కన్నీళ్లు, ఉపసించి చేసిన ప్రతి ప్రార్థన ఈ రోజుతో ముగిసి దేవుడు సంతోష గానాల చేత మిమ్మల్ని తీసుకువెళ్ళునుగాక, మిమ్మల్ని బయలు వెళుదురుగాక. మీరు వస్తూ ఉంటుంటే మీ ఎదుట ఆశీర్వాదం మిమ్మల్ని ఆహ్వానం పలికిద్ది. అక్కడ ప్రకృతి, పర్వతాలు, నాట్యం, పొలాలు అన్నీ నాట్యం చేస్తూ గంతులు వేస్తూ సంతోషంతో మిమ్మల్ని ఆహ్వానించింది. ఎందుకంటే మీరు పరిశుద్ధపరచబడ్డారు, నూతన పరచబడ్డారు. గొంపు జనాంగముగా మీకు దేవుడు సహాయం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయలుదేరి వస్తూ ఉంటే ఆ శాపం, పాపం, దరిద్రత తొలగిపోయి ఆశీర్వాదం చేత ప్రభువును ఆరాధించడానికి బయలుదేరి వస్తూ ఉంటే సమస్తం వాళ్ళకి ఆహ్వానాన్ని పలికింది. సమస్తం వాళ్ళని చేర్చుకున్నది. సమస్తం వాళ్ళకి సంతోష గానాల చేత అడ్డు తొలిగేసేసి వాళ్ళని ముందుకు నడిపించింది. ఈరోజు అడ్డుపడుతున్న ప్రతి అడ్డుగోడలు కూల్చబడి, ప్రతి ఆటంకాలు తీసివేయబడి నూతన జీవితం, నూతన కృపతో ముందుకు వెళుదురుగాక. దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఉపదేశ క్రమంలో బోధ జరుగుతున్నదో ఆ బోధలో నిలవండి. ఆ బోధ ద్వారా మీరు క్రీస్తు స్వరూపులోకి వస్తారు. ప్రభు రాకడికి సిద్ధపడతారు. కనుక మీరు ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తిని పరిపూర్ణంగా పొందుకొని క్రీస్తు స్వరూపులోకి వచ్చి ప్రభుతో యుగయుగాలు నివసించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. అధిపతి, సర్వశక్తిమంతుడా, నీతో యుగయుగాలు నివసించినట్లుగా మమ్మల్ని బలపరిచారు. నీ రాకడ సిద్ధపరిచినందుకై స్తోత్రాలు. ప్రతి మనవి ఆలకించండి, ప్రతి ప్రార్థన అంగీకరించండి, గొప్ప కార్యాలు జరిగించండి, ఉన్నత కార్యాలు జరిగించండి. సంతోషంగా బయలు వెళ్ళినట్లుగా మీరు మార్గాన్ని సరళం చేసినందుకై వందనాలు. నీ రాకడికి సిద్ధపడుతూ నీ దగ్గరికి సంతోషంగా చేర్చబడినట్లుగా నీ పరిపూర్ణ ఆత్మచేత నింపి నీ రూపులోకి వచ్చినట్లుగా, నీ స్వరూపులోకి వచ్చినట్లుగా దయచూపినందుకై వందనాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు,
పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.